హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ ట్రాక్ తెలుగు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మోడల్ హోమ్ చూపిస్తాను. సో మోడల్ హోమ్ అంటే ఏంటంటే యూఎస్లో ఎవరైనా ఇల్లు తీసుకునే ముందు కొన్ని మోడల్ హోమ్స్ చూస్తారు. సో బిల్డర్స్ అని ఉంటారనమాట. సో ఒక్కొక్క బిల్డర్ దగ్గర కొన్ని ప్లాన్స్ అండ్ కొన్ని మోడల్ హోమ్స్ ఉంటాయి. సో అది విజిట్ చేసి ఎవరికైనా ఏదైనా నచ్చితే సో అలాంటి ప్లాన్ కన్స్ట్రక్ట్ చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇల్లు మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ అప్గ్రేడ్స్తో వస్తుంది. సో ఆ అప్గ్రేడ్స్ అంటే ఏంటంటే సో మనకి బేసిక్ ప్లాన్ ఇస్తారనమాట. ఇల్లు కట్టించుకున్నామంటే జస్ట్ ఆ ప్లాన్ ఇల్లు కట్టించుకున్నాం. లోపల మనం ఏమి ఎక్స్ట్రా కావాలన్నా ఈ పర్టికులర్ కలర్ కబోర్డ్స్ కావాలి అండ్ ఫ్లోరింగ్ ఇలా ఉండాలి, ఇలా అన్నీ మన ఇష్టం వచ్చింది చూస్ చేసుకుంటే వాళ్ళు చూపించిన దాంట్లో దాన్ని అప్గ్రేడ్స్ అంటారు. సో దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. సో ఇప్పుడు చూస్తున్న ఇల్లు వచ్చి అరౌండ్ ఒక 2 మిలియన్ అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. వీళ్ళకి సైడ్ చూడండి 3 ఓవెన్స్ ఇచ్చారు. అండ్ ఇట్లా కిచెన్ నుంచి మనం ఇట్లా వెళ్ళేసి రైట్ వెళ్తే ఇటు గరాజ్ కార్ పార్క్ చేసుకొని ఇట్లా వస్తాము. అండ్ ఇక్కడ కోట్ షూస్ ఇట్లా అన్నీ పెట్టుకోవచ్చు అనమాట, కోట్స్ అన్నీ. సో ఇటు సైడ్ వచ్చేసేటప్పటికి ఒక చిన్న యూటిలిటీ రూమ్లా ఉంది. ఇందులోనే వాషర్ అండ్ డ్రయర్ వచ్చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ సెకండ్ ఫ్రిడ్జ్ ఉందన్నమాట. ఇక్కడ కబోర్డ్స్ అండ్ చాలా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ మనం ఏమన్నా స్టోరేజ్ కావాలన్నా కానీ అండ్ ఆల్సో కిచెన్ స్టఫ్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి మెయిన్ కిచెన్ అనమాట. సో కిచెన్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఫస్ట్ ఇంత పెద్ద రూమ్ చూసి నేను మాస్టర్ బెడ్రూమ్ అనుకున్నాను, కానీ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాదు, వన్ ఆఫ్ ద బెడ్రూమ్. సో ఇది చూడండి, ఇది ఆల్రెడీ మొత్తం ఇట్లా మనకి డిస్ప్లే చేసి ఉంటుంది అనమాట. అంటే మీరు కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని ఇస్తారు. అండ్ ఆల్సో ఈ రూమ్లో ఇది ఒక క్లోజెట్ ఇచ్చారు. అండ్ దీనికి ఆపోజిట్లో ఇట్లా స్ట్రైట్గా వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇది ఇటు సైడ్ వచ్చేసి గెస్ట్ బాత్రూమ్ ఉంది. సో ఇది మాస్టర్ బెడ్రూము. దీని సీలింగ్ హైట్ మాత్రం చాలా బాగుంది. అండ్ వీళ్ళు ఏంటంటే ప్రతి రూమ్లో ఆల్రెడీ బెడ్స్ అన్నీ వేసేసి డెకరేట్ చేసి ఉంటారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అనమాట. అండ్ ఆల్సో ఇది వచ్చేసి క్లోజెట్, చాలా పెద్ద క్లోజెట్ ఇచ్చారు. బికాస్ ఈ హౌస్ వచ్చేసి అరౌండ్ 5,000 స్క్వేర్ ఫీట్ అట్లా ఉంది. వీళ్ళకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి డైరెక్ట్గా ప్యాటియోకి కనెక్షన్ ఉంది. సో ప్యాటియో కూడా చాలా పెద్దగా వచ్చింది బికాజ్ ఇది చాలా పెద్ద ఇల్లు. సో ఇది చూడండి, ఇది వచ్చేసి దీని ప్యాటియో చాలా పెద్దగా ఉంది. నార్మల్ హౌసెస్ కన్నా ఇది చాలా డబల్ ఉంది అనిపించింది. సో ఇక్కడ ఆల్రెడీ ఇది మోడల్ హౌస్ కాబట్టి పూల్ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. అండ్ ఫైర్ ప్లేస్ అండ్ ఇట్లా కింద బ్యాక్ యార్డ్కి స్టెప్స్ అట్లా ఇచ్చేసారు. అండ్ బయట కొంచెం కూర్చోవడానికి అవుట్డోర్ ఫర్నిచర్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారు అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో నుంచి ఉంది అండ్ ఆల్సో హాల్లో నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. ఇది ఓపెన్ టు బిలో ప్లాన్ అనమాట. టోటల్ 5 బెడ్రూమ్స్ అండ్ 4 బాత్స్ వస్తాయి. మనం పైకి వెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేవు, రూమ్స్ అన్నీ రైట్ సైడే ఉన్నాయి. సో పైనుంచి ఇటు సైడ్ చూస్తే కింద వ్యూ చూడండి ఎలా ఉందో. ఇదంతా హాల్ అనమాట. పైనుంచి మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇటు సైడ్ చూస్తేనేమో ఫ్రంట్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇక్కడ పైన 3 బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఒక గేమ్ రూమ్ అండ్ ఒక మీడియా రూమ్ ఉంది. సో ఇది వచ్చేసి గేమ్ రూమ్ అనమాట. ఇక్కడ ఏమన్నా సెటప్ చేసుకోవచ్చు, గేమ్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గెస్ట్ రూమ్గా కానీ అలా చేసుకోవచ్చు. ఇది వచ్చి క్లోజ్డ్ మీడియా రూమ్. సో మీకు విండోస్ అట్లా ఏముండవు అనమాట. ఒక థియేటర్ రూమ్ లాగా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అండ్ క్లోజెట్ వచ్చింది. ఇది కూడా వీళ్ళు ఇంటీరియర్ డిజైనర్స్తో చేపిస్తారు అనుకుంటా. చాలా చాలా బాగా డెకరేట్ చేస్తారు హౌసెస్ మొత్తం. చూడండి ప్రతిదీ పీస్ ఏది ఎక్కడ పెట్టాలో అవన్నీ ఆల్రెడీ వాళ్ళే డిజైనర్స్తో చేపిస్తారు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఆల్సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండ్ క్లోజెట్ వచ్చేసింది లోపల. అండ్ ఇక్కడ చూడండి, ఇందాక ఇటు సైడ్ చూసాం కదా హాల్ వ్యూ, ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అనమాట. ఓపెన్ టు బిలో అని చెప్పాను కదా. సో ఇటు సైడ్ నుంచి చూస్తే మనకి ఫ్రంట్ ఇలా కనిపిస్తుంది.
సో ఇదొచ్చేసి కంప్లీట్ హాల్. ఇటు చూడండి టీవీ విత్ ఫైర్ ప్లేస్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా మనకి ప్యాటియోకి యాక్సెస్ ఉంటదనమాట. సో అవి స్లైడింగ్ డోర్స్ స్ట్రైట్‌లో ఉన్నవి. సో అట్ల నుంచి కూడా ప్యాటియోకి వెళ్ళిపోవచ్చు. ఈ ఇల్లు కాస్ట్ వచ్చేసి ఈ ప్లాన్‌ది 1.5 to 2 మిలియన్స్ ఉంటది. బట్ ఇప్పుడు మనకి అప్‌గ్రేడ్స్ కావాలి అన్నీ ఇట్లానే చేయించుకోవాలి అంటే కనుక ఇంకా చాలా అవుతది. ఇది ఇందాక కిచెన్ దగ్గర చూపించడం మర్చిపోయాను. ఇదేంటంటే కిచెన్‌లో నుంచి డైనింగ్ రూమ్‌లోకి డైరెక్ట్ షార్ట్‌కట్ వే అనమాట. సో ఇప్పుడు మనం గెస్ట్స్ వచ్చిన ఏమైనా సర్వ్ చేయాలన్నా మొత్తం అరౌండ్ చుట్టూ తిరిగి రాకుండా ఇట్లా కిచెన్‌లో నుంచి డైరెక్ట్‌గా వచ్చేసి ఇట్లా డైనింగ్ టేబుల్ పైన సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది డైనింగ్ రూమ్ అనమాట. సో ఇప్పుడు మనం ఇంకొక మోడల్ హోమ్‌కి వెళ్తున్నాము పక్కన. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోడల్ హోమ్ అనమాట ఇదివరకు. కాకపోతే ఇప్పుడు ఈ కొత్త ప్లాన్ ఇప్పుడు నేను చూపించిన ప్లాన్ వచ్చిన తర్వాత అది చాలా చిన్నగా అనిపిస్తుంది. మోడల్ హౌసెస్ కూడా సెల్ చేస్తారు. కాకపోతే ఎప్పుడంటే ఒక కమ్యూనిటీలో ఉన్న ప్లేసెస్ అన్నీ కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత ఎట్ ద ఎండ్ లాస్ట్‌లో సెల్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మోడల్ హౌసెస్ కొంచెం ఎక్కువ ప్రైజీ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇంటీరియర్ డిజైనర్స్‌తో డెకరేట్ చేయించి అండ్ ఆల్సో మనకి ఫర్నిచర్ కూడా ఇస్తారనమాట. కంప్లీట్ ఇట్లా హోమ్ ఇట్లానే ఇచ్చేస్తారు. అందుకని చాలా కాస్ట్‌లీ ఉంటాయి. ఇదొచ్చేసి ఇంకొక ప్లాన్ అనమాట. ఇందాక మనం చూసింది వేరే మోడల్ హౌస్ అండ్ ఇదొచ్చేసి వేరే బిల్డర్ వాళ్ళ మోడల్ హౌస్. ఈ ప్లాన్ కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇది అరౌండ్ వచ్చేసి ఒక 4000 స్క్వేర్ ఫీట్ అట్లా ఉంటుంది. సో ఏంటంటే ఈ మోడల్ హౌస్ ఇచ్చేటప్పుడు మనకు అన్ని అప్గ్రేడ్స్తో ఇస్తారు కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి వచ్చేసేటప్పటికి హాల్లో నుంచి డైనింగ్ ఏరియా అండ్ కిచెను అట్లానే ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ నుంచి ప్యాటియోకి డైరెక్ట్ యాక్సెస్ లేదు. ఓన్లీ హాల్లో నుంచే ఉంది. వీళ్ళది కూడా చాలా పెద్ద ప్లాన్. మేము ఈ మోడల్ హౌస్‌కి విజిట్ చేసినప్పుడు దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ 1.2 మిలియన్ చెప్పారు. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తున్న ప్లాన్. కాకపోతే విత్ అప్గ్రేడ్స్ అంతా కలిపేసి చాలా ఎక్కువ అవుతుంది. ఇది వచ్చేసి దీని అటాచ్డ్ బాత్రూమ్ అండ్ క్లోజెట్ దీనికి చాలా పొడుగ్గా చాలా పెద్దగా వచ్చింది. సో మనకేంటంటే బేసిక్గా అన్నీ చూసుకుంటాం కదా, క్లోజెట్ స్పేస్ చాలా ఇంపార్టెంట్ ఇంట్లో. సో మాస్టర్ బెడ్రూమ్కి అయితే మాత్రం పక్కా చాలా పెద్దది ఉండాలి. అండ్ ఆల్సో వీళ్ళ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా బాగుంటాయి, ఈ బిల్డర్ కన్స్ట్రక్షన్స్. ఇది చూడండి డైనింగ్ ఏరియా నుంచి డైరెక్ట్‌గా వీళ్ళకి ప్యాటియోకి కనెక్షన్ ఉంది. సో ఇది స్లైడింగ్ డోర్స్ అనమాట. సో వీళ్ళ దగ్గర పూల్ అట్లా ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు. బట్ వీళ్ళకి చాలా పెద్ద బ్యాక్ యార్డ్ ఉంది. కావాలంటే మనం ఎక్స్ట్రా కట్టించుకోవచ్చు. ఇది వీళ్ళ కిచెన్. సో అండ్ ఇట్లా స్ట్రైట్‌గా వెళ్ళి సేమ్ అనమాట. వీళ్ళకి ఇక్కడ ప్యాంట్రీ వచ్చింది. అండ్ ఆల్సో ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాషర్ అండ్ డ్రైయర్ ఏరియా, యుటిలిటీ ఏరియా వచ్చింది. అండ్ ఇది కోర్ట్ రూమ్. డైరెక్ట్‌గా గరాజ్ నుంచి దీనికి కూడా కోర్ట్ రూమ్‌కి యాక్సెస్ అనమాట. సో ఇట్లా వాషర్ అండ్ డ్రైయర్ నుంచి వెళ్తే అక్కడ ఒక చిన్న రౌండ్ వేసినట్టుందనమాట. కన్ఫ్యూజ్ అయ్యాం. మళ్ళీ ఇటు మాస్టర్ బెడ్రూమ్ వైపు వచ్చాము. బికాజ్ ఇవి చాలా పెద్ద ప్లాన్స్. మనం ఫస్ట్ ఒక్కసారి చూడంగానే పక్కా కన్ఫ్యూజ్ అవుతాం. ఎటు నుంచి ఎటు వస్తున్నామో కూడా తెలియదు. ఇది వీళ్ళ హాల్. మొత్తం ఇంటీరియర్ డెకోర్ మొత్తం మంచిగా చేసి పెట్టారు. అండ్ ఇటు వచ్చేసేటప్పటికి వీళ్ళకి ఒక బెడ్రూమ్ ఉంది. సో కింద వీళ్ళకి వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇది కూడా వెల్ డిజైన్డ్. అన్నీ మంచిగా ఏ ప్లేస్లో ఉండాల్సింది అది అక్కడ పెట్టేసే ఉన్నాయి. సో ఇప్పుడు పైకి వెళ్దాము. సో పైన ఏంటంటే వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఒక చిన్న సిట్టింగ్ ఏరియా లాగా ఉంది. ఇది చాలా బాగుంది. మెట్లకి మధ్యలో అనమాట. మంచిగా ఒక వ్యూ ఉంది, విండో ఉంది. ఇట్లా స్ట్రైట్‌గా రాగానే మనకి ఒక బెడ్రూమ్ ఉంది. సో ఇందాక ప్రీవియస్ మనం చూసిన ప్లాన్ కన్నా ఈ ప్లాన్‌లో పైన చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్‌గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం 4 బెడ్స్ అండ్ 3 బాత్స్. సో అండ్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తాం అనమాట. ఇది కూడా ఓపెన్ టు బిలోనే. ఇటు సైడ్ చూస్తే ఫ్రంట్ అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి హాల్ వ్యూ రెండు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వస్తే మనకి రైట్ సైడ్ వచ్చేసి ఇట్లా గేమ్ రూమ్ ఉంది. దీనికి కూడా మీడియా రూమ్ ఉంది. సో ఇదేంటంటే పైన అటు ఇటు ఉండటం వల్ల వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ఈక్వల్గా ఉంటుంది ప్లాన్. బట్ మనం ప్రీవియస్ చూసింది ఓన్లీ వన్ సైడే ఉంటుంది. అండ్ దీనికి పైన వచ్చేసి ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అంత ప్యాటియో ఉందన్నమాట. ఇది హైలైట్ ఇందులో. అండ్ లోపల గేమ్ రూమ్ అండ్ మీడియా రూమ్ చూడండి. ఇది వచ్చేసి గేమ్ రూమ్ అండ్ ఇది మీడియా రూమ్ అనమాట. సో మనం కావాలంటే బ్లైండ్స్తో క్లోజ్ చేసుకుంటే ఇది కూడా కంప్లీట్ డార్క్ రూమ్ అయిపోతుంది.
అండ్ ఇట్లా వచ్చి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ ఉంది. సో ఇదేంటంటే పైన గెస్ట్ బెడ్రూమ్ లాగా కానీ లేదంటే కిడ్స్ బెడ్రూమ్ లాగా కానీ అట్లా యూజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ప్లస్ క్లోజెట్ 2 ఉన్నాయన్నమాట. అండ్ ఈ గేమ్ రూమ్ నుంచి బయటకు వస్తే ఇటు సైడ్ మనకి ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇది పై ఫ్లోర్లో ఉన్న కామన్ బాత్రూమ్. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం అనమాట. ఒకసారి చూడండి. సో మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ ఏమో ఇట్లా ఒక చిన్న బెడ్రూమ్ ఉంది అండ్ ఆల్సో కింద సిట్టింగ్ ఏరియా అండ్ ఇట్లా కిందకి మెట్లు ఉన్నాయి. అండ్ దీనికి వచ్చేసి ఇప్పుడు స్ట్రైట్గా చూస్తుంది మీరు ఇంకొక డైనింగ్ ఏరియా అనమాట. సో ఫస్ట్ నేను చూపించింది అది టిఫిన్ ఏరియా అంటారు అనుకుంటా. అండ్ ఇది డైనింగ్ ఏరియా. సో దీనికి కూడా కిచెన్లో నుంచి డైనింగ్ ఏరియాకి ఇట్లా చూడండి ఇక్కడ ఒక స్పేస్ ఉంది. సో మొత్తం తిరిగి రాకుండా డైరెక్ట్గా షార్ట్ కట్ అనమాట కిచెన్లో నుంచి. అండ్ ఆల్సో ఈ ప్లాన్లో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే పెట్ రూమ్ ఉంది. ఇదైతే ఆఫీస్ రూము. ఆఫీస్ రూమ్లో నుంచి ఇట్లా వెళ్తే ఇక్కడ చిన్న డోర్ ఉందన్నమాట. అందులో ఇప్పుడు మనకేమన్నా పెట్స్ ఉంటే ఒక రూమ్ లాగా పెట్టారు. డాగ్స్ ఉన్నా కానీ ఇట్లా చాలా క్యూట్ ఉంది ఈ రూమ్ అయితే. మంచిగా పెట్ వరకు ఒక డిజైన్ చేసి పెట్టారు. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ బ్యాక్ యార్డ్ కూడా చాలా పెద్దది అండ్ ప్యాటియో స్పేస్ కూడా బాగానే ఉంది. కాకపోతే కొంచెం డౌన్కి ఉంది బ్యాక్ యార్డ్. సో ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఏమైనా కన్స్ట్రక్ట్ చేయించుకుంటే పూలు అట్లా చేయించుకోవచ్చు. That's all for this video. If you like this video, please do like, share and subscribe to my YouTube channel Vibe Tribe Telugu. Thank you all.